నందమూరి నటసింహం బాలయ్య పరిస్థితి ఇలా తయారైందేంటి అనే అనుమానం అందరికీ వస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ను నేరుగా కాదు, తన ఫ్లెక్సీలను కూడా సహించలేని స్థితికి బాలయ్య దిగజారిపోయారా? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి ఉలిక్కి పడుతున్నారా? ఇది కాకపోతే ఫ్లెక్సీలకు కూడా భయపడుతున్నారా? ఇప్పుడు ఇదే నందమూరి అభిమానులకు అర్థం కావడం లేదు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించేందుకు బాలయ్య తన మద్దతుదారులతో వచ్చారు. కారు దిగ్గానే ఎదురుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించాయి. అబ్బాయి ఫ్లెక్సీలను చూడగానే బాబాయ్కు బాగా మండిపోయినట్లుంది. వెంటనే తన మద్దతుదారులకు చెప్పి ఫ్లెక్సీలను తీసేయించారు. ఫ్లెక్సీలను అక్కడి నుంచి తీసేంత వరకు బాలయ్య ఒప్పుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ అంటే బాలయ్యకు అసలు ఎందుకింత మంట? జూనియర్ ఉనికినే కాదు, చివరికి తన ఫ్లెక్సీని కూడా తట్టుకోలేకపోతున్నట్లుగా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? టీడీపీలో చంద్రబాబు నాయుడు, లోకేష్ సభలు ఎక్కడ జరిగినా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. జూనియర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు పట్టుకొని కాబోయే సీఎం అంటూ నానా రచ్చ చేసేస్తున్నారు. జూనియర్ని డైరెక్ట్గా ఏమీ అనలేక, అలాగని అభిమానులను కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నట్లున్నారు. ఈ విషయంలోనే బహుశా బాలయ్య కూడా బాగా మండినట్లుంది. చంద్రబాబు, లోకేష్ విషయంలో జూనియర్ అభిమానుల ప్రవర్తనను బాలయ్య తట్టుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు, లోకేష్ను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు. టీడీపీ వాళ్ళు గిల్లి వదిలేస్తుంటే కొడాలి ఫుల్గా ఫైర్ అవుతున్నారు. కొడాలి, జూనియర్ బాగా సన్నిహితులన్న విషయం అందరికీ తెలిసిందే. కొడాలి తిట్ల వెనుక జూనియర్ ఉన్నారేమో అనే అనుమానాలు కూడా బాలయ్యలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు గుడివాడలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి కొడాలి, సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో కూడా ఒక జెండాతో పాటుగా తన ఫోటోను కూడా విగ్రహం ముందు పెట్టారు. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆ జెండాను, ఫ్లెక్సీలను తీసేశారు. దీంతో ఏపీలో పొలిటికల్ వార్ మరింత ముదిరినట్లుగా అయింది. వారు ఫ్లెక్సీలు తీసేయడంపై నాని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, ఓవైపు నాని విషయంలో అలా వ్యవహరించడం, ఇక్కడ బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇలా వ్యవహరించడం, అక్కడ నాని విషయంలో టీడీపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు, మొత్తం మీద రాజకీయంగా ఒక పెద్ద రచ్చను మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రస్తుతం అసలు పరిస్థితి ఏంటి? ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఎక్కడి వరకు వచ్చాగింది ఈ విషయం? థ్యాంక్ యూ నందు. ఇటు నిన్న ఏదైతే కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగా టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా ర్యాలీలు నిర్వహించడం, అలాగే ఏదైతే గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేటువంటి సమయంలో చోటు చేసుకున్నటువంటి నాటకీయ పరిణామాలు ఇటు చిన్న గాలివన్గా మారుతున్నాయి. ప్రస్తుతానికి ఏదైతే ఫ్లెక్సీల వివాదం ముగిసింది అనుకున్న సమయానికి మళ్ళా జెండా వివాదం అయితే తెర మీదకి వచ్చింది. అయితే ఇటు టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లు చింపేయడం, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి బ్యానర్లు చింపేయడం, ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా జరిగినట్టుగా కూడా అందరూ ఊహిస్తున్నారు. కానీ నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉందో, అటు కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, గజమాలను వేసి నివాళులు అర్పించిన తర్వాత
సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి ఒక జెండాను ఆ పూలమాలలో గుర్తి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఆ పూలమాల ఎవరికి ఇస్తారు అనే దాని మీద ఆయన కొంతమంది అనుచరులు కూడా అక్కడ కాపలా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ మరికొద్ది సేపటికి అక్కడ చేరుకున్నటువంటి టీడీపీ జనసేన పైకి వెళ్ళిన తర్వాత నివాళులు అర్పించే ముందు ఏదైతే కొడాలి నాని పెట్టినటువంటి జెండాను పీకి వేసినటువంటి పరిస్థితి. పీకి వేసి అక్కడ మళ్ళా టీడీపీ జెండాను పాతారు. అయితే టీడీపీ జెండా పాతిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులంతా కూడా ఏదైతే ఆ జెండాను కొడాలి నాని పెట్టి జెండాను తీసేయాలంటే కూడా చెప్పడంతో జెండాను తీసేశారు. దీనిపైన కొడాలి నాని చాలా తీవ్రంగా ప్రతిఘటించినటువంటి పరిస్థితి ఉంది. మాటలు యుద్ధం అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. టీడీపీ శ్రేణులు అంటే టీడీపీ సంబంధించి వారు చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్య చేయకపోయినప్పటికీ కూడా ఎన్టీఆర్ అభిమానులు గుడివాడ నిండా ఉన్నారని, గుడివాడలో సీనియర్ ఎన్టీఆర్ టు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఉన్నటువంటి అభిమానులందరూ కలిసి చేసినటువంటి ఈ యొక్క ఏదైతే కార్యక్రమాలకు సంబంధించి టీడీపీ కక్షపూరితంగా తమ పైన బురదల్లేటువంటి ప్రయత్నం చేస్తుందని, టీడీపీ మాత్రమే ఎన్టీఆర్ కి నివాళులు అర్పించాలని అనడం ఇది దారుణం అంటే కూడా చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్ అందరి వాడని, అతను ఒక మహానటుడని, అతనికి ఉన్నటువంటి అభిమానాలని ఎవరు కూడా కించపరచలేరంటూ కూడా తీవ్ర స్థాయిలో ఇప్పుడు దుమారం లేస్తుంది. అయితే జెండాను పీకి వేయడానికి గల కారణాలు ఏమిటి, అసలు దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, వాటిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురి మీద ఏదైతే కేసులు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది నందు. అయితే మొత్తం మీద చూస్తే గుడివాడ రాజకీయం అయితే మాత్రం ఇంకా ఈటెక్కుతుంది. నిన్న సాయంత్రం అటు చంద్రబాబు నాయుడు వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అలాగే కొడాలి నాని పెట్టినటువంటి జెండాను పీకేసిన తర్వాత స్థానిక ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వెనుగండ్ల రాము చేసినటువంటి వ్యాఖ్యలు, కొడాలి నాని మీద చేసినటువంటి వ్యాఖ్యలతోటి కొడాలి నాని మరింత రెచ్చిపోయారు. సాధారణంగానే ఆయన నేట వచ్చేటువంటి బూతులకు బదులుగా మరింత తీవ్రతరమైనటువంటి పదజాలం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి. అంటే ఎన్టీఆర్ అభిమానుల రియాక్షన్ ఏంటి అసలు? మొత్తం ఇంత గందరగోళం జరుగుతుంది. ప్రధానంగా ఎన్టీఆర్ ఇక్కడ ఆయన ఫ్లెక్సీలు అవి తొలగించడం కానీ, ఎన్టీఆర్ ఘాట్ వద్ద వీటన్నిటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంది? అంటే జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఒకటే కోరుకున్నారు. ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ కి ఘన నివాళులు అర్పించేందుకు వెళ్ళినప్పుడు అందరూ కూడా తనకు నివాళులు అర్పిస్తారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అనగానే గుడివాడ గుర్తుకొస్తుంది. గుడివాడ నియోజకవర్గంలోనే ఆయన జన్మించారు. అలాగే గుడివాడ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు, అలాగే ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆయనకు అందరూ కూడా నివాళులు అర్పిస్తారు. కానీ ఇప్పుడు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అనే దాన్ని తెర మీద తీసుకొచ్చి కేవలం రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వాడుకుంటున్నారని, జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అనే తేడా లేకుండా ఇప్పుడు ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ అనే అభిమానులు చేసినటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా కలిసి కట్టుగా ప్రయాణం చేయవలసింది బదులుగా ఇక్కడ రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ కూడా అసలైనటువంటి ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ దీని మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ప్రతిదానికి జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకురావడం, జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కొంతమంది కావాలనే ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారని, హైదరాబాద్ లో జరిగినా కూడా ఇప్పుడు గుడివాడలో జరిగినా కూడా ఇవన్నీ కూడా కక్షపూరితంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఇందులోకి లాగాలని చూస్తున్నారని, వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని మధ్య ఉన్నటువంటి స్నేహం తెలిసిందే. కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ స్థానాన్ని ఎప్పుడు కలుపుకుని వెళ్ళలేదని, అది జూనియర్ ఎన్టీఆర్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తేనే వైసీపీకి కొడాలి నాని వెళ్ళాడంటూ కూడా గతంలో ప్రచారం చేసినటువంటి సంఘటనలు కూడా చోటు చేస్తున్నాయి. ఈ విధంగా చూస్తే కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని కొడాలి నాని ఒక్కడికే జూనియర్ ఎన్టీఆర్ సొంతమన్నట్లుగా కూడా ఇక్కడ చూడకూడదు. ముఖ్యంగా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కి మనవడు స్వయంగా అదే రూపంలో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఉన్నటువంటి అభిమానులంతా కూడా కలిసికట్టుగా చేసుకోవాలి తప్ప ఈ రకంగా రాజకీయాలను పులవడం, రాజకీయ రంగం తీసుకొచ్చి ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ ని కావాలని ఈ యొక్క రాజకీయ రంగంలోకి లాగుతున్నారని, ఆయన ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ మంచి సినిమాలు చేసుకుంటూ కూడా ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హీరోగా కూడా ఆయన ఎదిగిన సమయంలో ఇవన్నీ రాజకీయాల్లో భాగంగా కొడాలి నాని కానీ ఇటు ఏవైతే ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ ఈ విధంగా ఈ జెండాల వివాదం కానీ ఫ్లెక్సీ వివాదం కానీ తీసుకొచ్చి మళ్ళా వారి కుటుంబం మీద ఏదో మచ్చ వేయాలని చూస్తున్నారంటే కూడా
ఎన్టీఆర్ అభిమానులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రైట్ 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 థ్యాంక్ యూ ఏడుకొండలు. నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర రచ్చకు దారితీస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించడానికి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్తో కలిసి వెళ్ళిన విషయం మనం చూసాం. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మరి నిన్న జరిగినటువంటి ఈ ఘటనలు అటు గుడివాడలో జరిగిందైనా సరే, లేదంటే ఇక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగిందైనా సరే, ఈ ఘటనలు ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రాజకీయంగా ఎంత కీలకంగా ఉన్నాయి ఈ సమయంలో? ముఖ్యంగా ఇటు టీడీపీలో అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య పరిస్థితి ఎలా మారే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్ నిన్న జరిగింది ఏంటంటే ఎన్టీ రామారావు స్థూపం వద్ద ఏదైతే నివాళులు అర్పించడానికి వెళ్తారో నివాళులు అర్పించే సమయంలో సాంప్రదాయ విరుద్ధంగా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, కింద దాన్ని ఖండించే విధంగా ఈ ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి తొలగించాలంటూ కూడా బాలకృష్ణ మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు నిర్మించి సంచలనంగా మారే. అది రాజకీయ కోణాలు అదే విధంగా కుటుంబ కోణాల అంశాల్లో కూడా ఈ అంశం వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఈ వ్యవహారం ఉందో ఈ వ్యవహారం చాలా కాలంగా ఆయన ఇటు చంద్రబాబు నాయుడిని అదేవిధంగా లోకేష్ వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ పార్టీకి కానీ టీడీపీ పార్టీ కార్యక్రమాలకు కానీ దూరంగా ఉంటున్నాడు అనే అంశాన్ని కూడా మనం గతంగా చూసుకోవచ్చు. ఎలా అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించడానికి వెళ్ళకపోవడం కానీ, అరెస్టు విషయంలో ఖండించడం కానీ లాంటివి అంశాలు ఎక్కడా కూడా లేవు. అలా లేకపోవడం మరో పక్క నుంచి చాలా కాలంగా ఇటు ఎన్టీ రామారావు గారి శత జయంత్యోత్సవ వేడుకలు ఇటు విజయవాడలో జరిగినప్పుడు కానీ అదేవిధంగా హైదరాబాద్ లో జరిగినప్పుడు కానీ ఆ వేడుకలు రాకపోవటం, అంతేకాకుండా ఎన్టీఆర్ బొమ్మని నాని మీద ముద్రించే క్రమంలో కూడా ఎన్టీఆర్ ఆ కార్యక్రమాన్ని కూడా అటెండ్ కాకపోవడం పలు అంశాలకి పలు చర్చలకు దారి తీసినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాము. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటే ఇటు చంద్రబాబు నాయుడును అదేవిధంగా లోకేష్ ని వ్యతిరేకిస్తున్నారా, లేదంటే టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారా, లేదంటే ఇతర పార్టీని వ్యతిరేకిస్తున్నారా, దూరంగా అంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి సన్నిహితంగా ఉండేటువంటి నేతలు వేరే పార్టీలో ఉండటం వల్ల ఆ పార్టీకి అంటే ఆ వ్యక్తులకు దూరం అవటం ఇష్టం లేక టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడిని అదేవిధంగా లోకేష్ ని వ్యతిరేకిస్తున్నారా అనే అంశాలను కూడా కొంతకాలం చర్చ జరిగినటువంటి పరిస్థితి. అయితే మరో పక్క నుంచి కొడాల నానికి అదేవిధంగా వల్లభనేని వంశీకి ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ లో భాగంగా కూడా కొడాల నాని అదేవిధంగా వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ కి సంబంధించినటువంటి అనేక అంశాల్లో జూనియర్ ఎన్టీఆర్ కి అనేక అంశాలను చెడుగా చెప్పడం ద్వారా ఆయన వీళ్ళకు దూరంగా ఉంటున్నాడు అనే అంశమే తప్ప పార్టీకి దూరంగా ఉండట్లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ వాళ్ళ తాత అయినటువంటి ఎన్టీఆర్ కార్యక్రమాలకి అది టీడీపీ పార్టీ నుంచి కాకుండా అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిర్వహించడం వాటి నచ్చక వాటికి దూరంగా ఉన్నాడు తప్ప వాటికి దూరంగా ఉండడం వస్తున్నాడు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఇటు చంద్రబాబు నాయుడు లోకేష్ ని వ్యతిరేకిస్తున్నారు. అయితే టీడీపీ పార్టీని కానీ అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్నటువంటి సత్సంబంధాలను కానీ ఎక్కడా వ్యతిరేకించట్లేదు. అయితే బాలకృష్ణ మాత్రం ఇటు బాలకృష్ణ నారా లోకేష్ కి మామ కావటం మేనమామ కావటం ఈ రెండు అంశాలు, అదేవిధంగా అక్కడ ఏదైతే నివాళులు అర్పించేటువంటి ఘాట్ ఏదైతే ఉందో ఆ ఘాటి దగ్గర గతంలో ఎప్పుడూ కూడా లోపల ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం లేదు. అయితే ఉద్దేశపూర్వకంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇక్కడ జరిగింది. ఇందులో రాజకీయ కుట్రల్లో కావాలనే ఉద్దేశాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా కూడా ఈ ఫ్లెక్సీలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అనే అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా అది దృష్టిలో ఉంచుకుని బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి తొలగించాలి, ఇది సాంప్రదాయం కాదు అనే అంశాన్ని ఆయన అక్కడి నుంచి వాటిని తొలగించమని చెప్పన్నారు. అయితే ఈ ఏపీలో మాత్రం
జూనియర్ అభిమానులు కావచ్చు, ఇటు బాలకృష్ణ అభిమానులు కావచ్చు, ఇద్దరు అభిమానుల్లో కూడా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు, అవును ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నాడు, పార్టీని వ్యతిరేకిస్తున్నాడు, చంద్రబాబు ఎన్టీ రామారావు గారి 100వ జయంత్యోత్సవ కార్యక్రమాలకి రాలేదు, ఆయనకి ఎన్టీఆర్ మీద అభిమానం లేనప్పుడు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా పాల్గొంటాడు, ఆయనకి ఎలా నివాళులు అర్పిస్తారని చెప్పి బాలకృష్ణ అభిమానులు పక్క నుంచి మాట్లాడుకున్నప్పుడు కూడా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ కేవలం నారా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా పార్టీ బలోపేష్టానికి కాకుండా పార్టీలో ఆయన రాకుండా అడ్డుకోవడాలు, అంతేకాకుండా ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎవరిని కూడా పార్టీలో ఇన్వాల్వ్ చేయకుండా చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ ఈ కార్యక్రమాలన్నీ చేయడాలు కూడా ఆయన్ని పార్టీ దూరం పెట్టి హరికృష్ణ గారి మరణం తర్వాత కూడా అనేక సంఘటనలు ఆ కుటుంబంలో జరిగినట్టు కూడా ఆ కుటుంబంలో జరిగినాయి. అందుకే ఆయన చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నారు అనే అంశాన్ని చెప్తున్నారు. అంటే అందులో కుటుంబ కలహాలతో పాటు రాజకీయ కలహాలతో పాటు అనేక అంశాలు ఎన్నో అంశాలు బయట అయితే ప్రచారంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు కూడా ఏ అంశంలో కూడా మాట్లాడలేదు. అయితే నిన్న మాత్రం బాలకృష్ణ చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి అర్జెంటుగా వాటిని తొలగించండి అనే ఒక పదాన్ని, అంటే కేవలం అక్కడ సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక అంశం, అంటే ఒక కార్యక్రమం పెద్దానికి నివాళులర్పించే కార్యక్రమం ఏదైతుందో అది చాలా సాంప్రదాయబద్ధంగా జరగాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ మాట్లాడిన నేపథ్యమే తప్ప జూనియర్ వ్యతిరేకిస్తున్నారనే అంశం ఎక్కడా లేదు. గతంలో కూడా నారా లోకేష్ యుగళం పాదయాత్ర ప్రారంభమైన సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాకని ఎప్పుడైనా ఆహ్వానిస్తాము, ఆయన ఈ పార్టీలోకి రావచ్చు, ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలు ఆయన ఎప్పుడైనా నిర్వర్తించవచ్చు అని చెప్పని గతంలో కూడా నారా లోకేష్ ఎన్టీఆర్ పిలిపివ్వడం జరిగింది. అయితే చనిపోక ముందు తారక రత్న కూడా అదే అంశాన్ని చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా పార్టీలోకి రావచ్చు, మా తాతగారు ఏర్పాటు చేసిన పార్టీలోకి మేమందరం భాగస్థులమే, మా పార్టీని మేము నిలబెట్టుకుంటాం, ముందుకు తీసుకెళ్తామని కూడా ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యం అంతా కూడా నిన్నటి నుంచి నడుస్తున్నటువంటి ఏదైతే ఈ చర్చ ఉందో ఈ చర్చకు సంబంధించి అనేక అంశాలని పరిగణలో తీసుకుంటే కనుక రకరకాల ఇది చిలకల పలకలుగా చీలి రకరకాలుగా వివాదాలకి దారితీస్తున్నటువంటి పరిస్థితి. అయితే పక్క నుంచి ఇటు జూనియర్ అభిమానులు కానీ అదేవిధంగా ఇటు బాలకృష్ణ అభిమానులు కానీ ఎక్కడా కూడా ఎవరు రెచ్చగొట్టుకునే విధంగా కూడా ప్రవర్తించొద్దని చెప్పని ఇద్దరు ఇరువైపుల నుంచి కూడా పిలుపు రావడం కూడా జరిగింది. అంతేకాకుండా తిరువూరులో జరిగినటువంటి ఒక సభలో కూడా అక్కడ రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు కొంతమంది జూనియర్ ఫ్లమ్ కార్డ్స్ ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయడం, అక్కడ ఒక వివాదం చోటు చేసుకుంది. గతంలో కూడా అసలోడు వచ్చేదాకానే కొసరోడికి పండగ అని చెప్పని ఇలాగా యువగల నారా లోకేష్ పాదయాత్ర మొదలైనప్పుడు కూడా అటు రాయలసీమ ప్రాంతంలో కూడా కొన్ని హోర్డింగ్స్ కూడా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా నిన్న గుడివాడలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో కొడాలి నాని వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జూనియర్ ఎన్టీఆర్ ను పొగుడుతూనే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కక్ష తీర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారని మరొక అంశం. అయితే పూర్తిగా కొడాలి నాని ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంత ఆగ్రహంగాను అసంతృప్తిగాను ఉన్నమాట వాస్తవమే. గతంలో కూడా బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరి జూనియర్ ఎన్టీఆర్ సంగతి ఏంటి అంటే ఆయన వల్ల ప్లస్ అవుతుందని గ్యారంటీ ఏమనుందా, మైనస్ అవ్వదా, పెద్దగా మా పార్టీకి ఏం అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు లేదంటే లేదన్నట్లుగా మాట్లాడిన సందర్భం కూడా లేకపోలేదు. అలాగే టీడీపీ నాయకులు కూడా లోకేష్ని ఈ మధ్య బాగా ప్రమోట్ చేస్తున్నారు, మాకు జూనియర్తో అవసరం లేదు, లోకేష్ ఇప్పుడు బాగా డెవలప్ అయ్యాడు కాబట్టి ఇక ఆయనే అన్ని చూసుకోగలుగుతాడు అన్న స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. కానీ టీడీపీలో ఇప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అనేటువంటి ఇంట్రెస్ట్ మాత్రం అభిమానుల నుంచి పోవడం లేదు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వలేదు. అలాగే టీడీపీ నాయకులు కూడా వదిలేయండి ఇంక ఎందుకులే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కానీ అభిమానులకి మరి ఏం సమాధానం చెప్తారు అనేది వేచి చూడాలి.